బుజ్జమ్మ అమర్ రూమ్లోకి వచ్చి ఒక చిన్న పాప ఫోటోని చూసి, ఏమండి, ఇదెవరి ఫోటో అండి అని అడుగుతూ ఉంటుంది బుజ్జమ్మ అమర్ని. ఆ ఫోటో బుజ్జమ్మ చూడడం చూసిన అమర్, అది నా చిన్న కూతురి ఫోటో అని చెప్పేస్తాడు. అవునా అంటూ ఆ ఫోటోని చూసి కాస్త నవ్వి ఆ తర్వాత అమర్తో, అవునండి, ఈ ఇంట్లో మిస్సమ్మ అని ఒక ఆవిడ ఉండేవాళ్ళంట కదా, తను ఎలా ఉంటుందో నాకు తెలుసుకోవాలనుంది, తన ఫోటో ఉంటే చూపించండి అని బుజ్జమ్మ అమర్ని అడుగుతూ ఉండగా అమర్ సైలెంట్గా ఉండిపోతాడు. తనకి నో చెప్పలేక సైలెంట్గా బుజ్జమ్మనే కన్నార్పకుండా చూస్తూ ఉంటాడు అమర్. అప్పుడు బుజ్జమ్మ, ప్లీజ్ అండి, నాకు తను ఎలా ఉంటుందో చూడాలని ఉందండి, ప్లీజ్ చూపించండి అని అడుగుతూ ఉంటుంది బుజ్జమ్మ అమర్ని. అలా బుజ్జమ్మ అమర్ని ప్లీజ్ 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 అని అడుగుతుండగా ఒక్కసారిగా అరుంధతియే ప్లీజ్ అండి అని అడిగినట్టు అమర్కి అనిపిస్తూ ఉంటుంది. ప్లీజ్ అండి, నేను అరుంధతిని అడుగుతున్నాను అని మళ్ళీ సెంటిమెంటల్తో కొడుతుంది అమర్ని బుజ్జమ్మ. దాంతో ఇక తన మాట కాదనలేక కబోర్డ్ ఓపెన్ చేసి బాగీ ఫోటోని తీసి బుజ్జమ్మ దగ్గరికి వస్తూ ఉంటాడు అమర్. బుజ్జమ్మకి బాగీ ఫోటో చూపిస్తాడా అమర్. బుజ్జమ్మ అదే తన స్వంత కుటుంబమని, అమర్ కన్నతండ్రని, వాళ్ళందరూ తన అక్కేలు అన్నేలని బుజ్జమ్మ తెలుసుకుంటుందా? రాను నెప్సిస్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.